హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుండి భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రోల్ చూసినట్టయితే మ్యాపింగ్ అనే రోల్ని భర్తీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అలానే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ, సో డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే శాలరీ చూసినట్టయితే 1.75 lakh per annum అయితే ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. అలానే దీనికి ఏజ్ వచ్చి 18 years నిండిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే విప్రోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అలానే ఇక్కడ కింద చూసినట్టయితే విప్రో వాక్-ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే వాక్-ఇన్ డ్రైవ్ గైస్, మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మాపింగ్ రోల్ అనే రోల్కి అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చి 20th May నుండి 24th May వరకు అయితే 4 days అయితే కండక్ట్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చూసినట్టయితే 1.75 lakh per annum అయితే శాలరీ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ టైం అండ్ వెన్యూ కూడా ఇచ్చారు గైస్ ఇంటర్వ్యూకి సంబంధించి, అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. 20th May నుండి 24th May వరకు మార్నింగ్ 9:30 AM నుండి 12:30 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. అలానే ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, విప్రో క్యాంపస్ గేట్ నెంబర్ 2 అని చెప్పి గచ్చిబౌలిలో. సో ఇది కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి అడ్రస్ అదిని. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి. సో ఇదైతే చాలా మంచి హైరింగ్. అలాగే వేకెన్సీస్ కూడా 100 అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో అలానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క జాబ్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని అడుగుతున్నారు. సో ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ ఉంటే ప్లస్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ మీద అండ్ ఎక్సెల్ మీద ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ మ్యాపింగ్ అని చెప్పి GIS అండ్ GPS మీద అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిదని చెప్పి అడుగుతున్నారు. అలానే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అవి కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడండి. వర్క్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశాడు. అలానే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, అది కూడా మీరు క్లియర్గా చూసుకోండి. సో నైట్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. సో అవి కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేశాడు. అలానే ఇక్కడ 2021, 22, 23, 24 సో ఈ ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్ అయితే అయ్యారో వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 21 నుంచి 24 మధ్యన ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెషర్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇమీడియట్ జాయినర్స్ అయితే కావాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరైతే ఒకసారి చూసుకోండి గైస్. అలానే 5 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఇది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో విప్రో నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.